ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు devulapally ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో మన మొబైల్ పోయినట్టయితే మనం ఈజీగా మనకి దగ్గరలో ఉన్నప్పుడు అది వాళ్ళు దొరికిన వాళ్ళు సైలెంట్లో పెట్టినా దాన్ని ఈజీగా ఎలా ఫైండ్ చేయొచ్చు, దాని లొకేషన్ ఎలా ఫైండ్ చేయొచ్చు, అలాగే దాని డేటా మొత్తం మన పర్సనల్ డేటా గూగుల్ పే, ఫోన్పే అవన్నీ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ మన పర్సనల్ ఫొటోస్, వీడియోస్ అన్నింటినీ మనం వేరే డివైస్ నుంచి ఏ విధంగా ఎరేజ్ చేయొచ్చు, ఆ విషయాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. ఫైండ్ మై డివైస్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ పోయినట్టయితే ఫైండ్ మై డివైస్ ద్వారా మనం లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. అదే ఐఫోన్ అయినట్టయితే ఐఫోన్కి ఫైండ్ మై ఐఫోన్ లాస్ట్ లొకేషన్ అనేది గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను జస్ట్ ఈరోజు ఆండ్రాయిడ్ గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే నా దగ్గర ఐఫోన్ లేదు కాబట్టి లాగిన్ అవ్వాలంటే ఐఫోన్ కంపల్సరీగా ఉండాలి. దాంట్లో ఐఫోన్లో ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ ఏముంటాయంటే మనము మన గూగుల్ నుంచే మనము లాగిన్ అయిపోయి మనం నెట్ ఆన్ చేసుకోవచ్చు, అన్ని కనెక్షన్స్ అన్నీ ఆన్ చేయొచ్చు, ఇంటర్నెట్, వైఫై, లొకేషన్ అన్నీ ఆన్ చేయొచ్చు. వాళ్ళు ఆఫ్ చేస్తున్నా కూడా మనం ఆన్ చేయొచ్చు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ మనం ఫైండ్ మై ఐఫోన్ ఆప్షన్ నుంచి మనం ట్రాక్ చేస్తున్నట్టయితే దగ్గరలో ఎవరైనా ఐఫోన్ దొంగలించిన ఫోన్కి దగ్గరలో ఇంకో ఐఫోన్ ఉన్నట్టయితే ఆ ఐఫోన్కి మెసేజ్ వెళ్ళడం కూడా జరుగుతుంది. అండ్ కిడ్నాప్డ్ అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఐఫోన్ పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఇది పక్కన ఉన్న ఫోన్ దొంగలించబడిందని. ఆ స్పెషల్ ఫీచర్ మాత్రం ఐఫోన్లో మాత్రమే ఉంటుంది, ఆండ్రాయిడ్లో ఉండదు. ఈరోజు మనం ఆండ్రాయిడ్ గురించి మాత్రమే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీరు మొబైల్ పోయిన వెంటనే ఎవరిదో ఒకరిది పక్కన ఫోన్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ ఉన్నట్టయితే దానిలో గూగుల్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెంటనే ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేయండి. ఫైండ్ మై డివైస్ సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా గూగుల్ ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ కింద కనిపించడం జరుగుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్లో ఏ మెయిల్ ఐడితో అయితే లాగిన్స్ ఉన్నాయో ఒక మెయిల్ ఐడితో మీరు దీంట్లో లాగిన్ అవ్వండి. దీనికి ఓటీపీ వెళ్ళడం అవి ఇవి ఏముండవు, జస్ట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా ఏ ఫోన్స్ కనెక్ట్ అయి ఉన్నాయో చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు పైన గమనించవచ్చు, 2 ఫోన్లు కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకటి రియల్మీ C1, ఒకటి ఇది ఒప్పో A9 2020. ఈ వీటితో లాగిన్ ఉన్నాను కాబట్టి 2 మొబైల్స్ చూపిస్తుంది. నా మెయిల్ ఐడితో లాగిన్ అవ్వగానే ఇక్కడ ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఎరేజ్ డివైస్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ప్లే సౌండ్ అంటే ఈ ప్లే సౌండ్ మనది మొబైల్ పోయినప్పుడు వాళ్ళు వెంటనే సైలెంట్లో పెట్టినా కూడా ఈ ప్లే సౌండ్ మీద క్లిక్ చేసినట్టయితే రింగ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా రింగ్ అవుతూనే ఉంటుంది. అది ఎక్కడ ఉన్నా సైలెంట్లో పెట్టినా కూడా రింగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లే సౌండ్ ద్వారా దీని మీద క్లిక్ చేసి ఆ మొబైల్ని రింగ్ చేయొచ్చు. అది ఈవెన్ సైలెంట్లో ఉన్నా కూడా మొబైల్ రింగ్ అయ్యి దొరకడం జరుగుతుంది. అది దగ్గరలో ఉంటే మాత్రమే దొరకడం జరుగుతుంది. అతను కొట్టేసిన అతను చాలా దూరం వెళ్ళిపోయిండు, అది దొరకదు అన్న పరిస్థితుల్లో మనము మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, గూగుల్ పేలు, మన ఫొటోస్, వీడియోస్ అన్నీ మన పర్సనల్ అన్నీ ఉంటాయి కదా ఫోన్లో, ఇమీడియట్గా ఎరేజ్ చేయాలనుకున్నట్టయితే ఎరేజ్ డివైస్ మీద క్లిక్ చేసినట్టయితే, ఎరేజ్ డివైస్ అంటే దానిలో ఉన్న ఫోన్ మొత్తం కంప్లీట్గా ఎంటీ అయిపోవడం జరుగుతుంది. అయితే ఆ డివైస్లో ఉన్న టోటల్ కంప్లీట్ డేటా వెళ్ళిపోవడం జరుగుతుంది. మన మొబైల్ దొరకదు అన్న పరిస్థితిలో ఆ విధంగా చేస్తే మన పర్సనల్ దొరికిన తనకి ఏవి మన పర్సనల్ థింగ్స్ చూడకుండా ఆ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సెక్యూర్ డివైస్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఏంటంటే లాక్ డివైస్ అండ్ సైన్ అవుట్ ఆఫ్ యువర్ గూగుల్. దానిలో గూగుల్లో మన గూగుల్ని సైన్ అవుట్ అవ్వచ్చు. ఒకవేళ అతను లాక్ చేసినా కూడా you can also display a message or phone number on the lock screen. You can still locate the device after it's locked. ఒకవేళ ఆ పర్సన్ ఆ డివైస్ని లాక్ చేసినా కూడా మనము అతను మంచి పర్సన్ అయి ఉండొచ్చు. ఒకవేళ దొరికిన పర్సన్స్ ఒకవేళ మన జేబులో నుంచి జారిపోయి రోడ్డు ఒక మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు, మా ఫోన్ తిరిగి ఇవ్వండి పలానా అడ్రస్కి అని మనము టైప్ చేసి పెట్టొచ్చు. ఫోన్ నెంబర్ కూడా పెట్టొచ్చు. అది ఈవెన్ వాళ్ళు లాక్ చేసినా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అది సెకండ్ ఆప్షన్. ఇంకొకటి ఫ్రెండ్స్,
ఫోన్ పోయింది, దొరకటం లేదు, దగ్గర అన్ని విధాలుగా ట్రై చేసినాం. ఎరేజ్ డివైస్ మీద క్లిక్ చేసినట్టయితే డేటా మొత్తం వెళ్ళిపోతుంది. డేటా పరంగా అయినా సెక్యూర్ అవుతాము. లేకుంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్తుంటే మన బాక్స్ ఎప్పుడో కొని ఉంటాము, దాని ఐఎంఈ నెంబరు అవన్నీ మనం మర్చిపోయి ఉంటాము. దాని నెంబర్ కావాలన్నా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే డివైస్ ఇన్ఫర్మేషన్ చూడండి. డివైస్ ఇన్ఫర్మేషన్ ఐఎంఈ నెంబర్ ఫస్ట్ రిజిస్టర్ అక్టోబర్ మొత్తం కనిపిస్తుంది. ఈ ఐఎంఈ నెంబర్ పోలీస్ వాళ్ళకి ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ లొకేషన్ ట్రాక్ చేసేది కూడా ఉంటుంది ఆప్షన్. ఇక్కడ చూడండి, మ్యాప్స్ అండ్ టైమ్ లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మొబైల్ ఏ లొకేషన్లో ఉందో కూడా చూపించడం జరుగుతుంది.